చాలా టేస్టీగా, సింపుల్‌గా, క్విక్‌గా శ్రీరామనవమి రోజున ప్రసాదాలను ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్రసాదాలేంటి, వీటికి కావాల్సిన పదార్థాలేంటనేది చూడండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఫస్ట్ నేను చూపిస్తున్న ప్రసాదం రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. మామిడికాయని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆ మామిడికాయకున్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి. ఇక్కడ నేను పుల్లటి మామిడికాయను ఒకదాన్ని తీసుకుంటున్నాను. బాగా పులుపున్న కాయలైతే ఒకటి సరిపోతుంది. లేదు అంటే కొంచెం పులుపు తక్కువ ఉన్న కాయలైతే ఒక రెండింటిని తీసుకోండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఈ మామిడికాయని తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. దానికి ఈ మామిడికాయ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మామిడికాయని తురుముని చేయట్లేదండి. దీన్ని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఇలా గ్రైండ్‌ని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక పీలర్‌ని తీసుకొని దీన్ని సన్నగా తురుముకున్నా కూడా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ముక్కలన్నిటిని వేసేసి మూతను పెట్టి దీన్ని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర కోసం రైస్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకొని దాన్ని కొంచెం మరీ మెత్తగా కాకుండా మనకి పులిహోరకి రైస్ అనేది పొడపొడలాడుతూనే ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ని తక్కువ వేసి దీన్ని పొడపొడలాడుతూ రైస్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక బేషన్లోకి వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా రైస్ మొత్తాన్ని బేషన్లోకి వేసుకొని దీన్ని వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల వరకు ఆరనివ్వాలి. ఈలోపు మనం పులిహోరకి పోపును పెట్టుకుందాం. స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నిటిని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకే పల్లీలను వేసుకోవాలి. ఇలా పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు మామిడికాయ పులిహోరను ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఇలా చింతపండుతోనే కాకుండా మామిడికాయతో కూడా పులిహోరను చేసి దేవుడికి ప్రసాదంలా పెట్టుకోవచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులోకి నేను ఇంగువని యాడ్ చేయట్లేదండి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పును కూడా వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపటి తర్వాత మనకి పచ్చిమిర్చి అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయను వేసుకోవాలి. ఇదంతా వేసి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదండి. లో ఫ్లేమ్లో దీన్ని పచ్చిపోయే వరకు ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత పసుపును ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. రైస్లోకి మనం సాల్ట్ని కానీ పసుపుని కానీ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి నేను పులిహోరకి సరిపోను సాల్ట్ని ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం తేలిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం రైస్లోకి ఈ పేస్ట్ మొత్తాన్ని వేసి కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి నాకు ఇది పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇదంతా ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పులిహోరని మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు అలా పక్కన ఉంచాలి. ఇలా కొంచెం సేపటి తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం వల్ల ఈ రైస్కి పులుపు అనేది చక్కగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ నైవేద్యంగా వడపప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి పెసరపప్పును వేసుకోవాలి. ఇందులోకి వాటర్ని వేసి దీన్ని నీట్గా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా దీన్ని నీట్గా కడిగిన తర్వాత ఈ పెసరపప్పులో నుంచి వాటర్ మొత్తాన్ని తీసేసి ఈ పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన ఉంచితే సరిపోతుంది. మనకి ఈ పప్పు అనేది చక్కగా నానిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇందులో వాటర్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చలివిడిని ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చి చలివిడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లంని వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పొడిని యూస్ చేస్తున్నానండి. ఈ బెల్లం పొడి ప్లేస్లో మీరు బెల్లంని కూడా చితక్కొట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేవి ఎక్కువ పట్టవు కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దీన్ని ముద్దలా కలుపుకోవాలి. ఇందులోకి అవసరమైతే చిటికెడు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదండి. పచ్చి చలివిడి కాబట్టి వాటర్ని వేసి కలుపుతున్నాను. ఇదంతా ఇలా దగ్గరకు వచ్చే వరకు ముద్దలా ఫామ్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి మూడో నైవేద్యంగా చలివిడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ ప్రసాదంగా పానకంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 2 లోటాల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పొడిని యూస్ చేస్తున్నాను. మీరు బెల్లంని కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లంని సన్నగా తురిమి వేసుకున్న తర్వాత ఇందులోకి ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనం ఇలా పానకంలో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు మిరియాలను తీసుకొని దీన్ని క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 3 నుంచి 4 వరకు యాలకులను కూడా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సొంటి పొడి ఉన్నవాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒకవేళ తులసాకుల్ని వేసుకున్నా కూడా పానకం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానకం కూడా రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా శ్రీరామనవమి రోజున 4 రకాల ప్రసాదాలను ఎలా చేసుకోవాలనేది చూశారు కదా. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.